మామ కేవలం ఈ వీడియో శ్రీ విష్ణు మామ. ఎందుకంటే ఈడు ఎట్లున్నాడంటే ఒక కమ్యూనిటీని టార్గెట్ చేసి సినిమాలు తీస్తున్నాడు అనమాట. స్టార్టింగ్ లో అయితే సినిమాలు ఎంత బాగుండేటి అంటే ఇలాంటి వాడు హీరో అనిపించింది. 2010లో అతని కెరీర్ స్టార్ట్ అయింది బాణం సినిమాతో. దాని తర్వాత అతను వచ్చిన సినిమాలు తీసుకున్నాడు మామ. నిజంగా చెప్తున్నా, అలాంటి సినిమాలు స్క్రిప్ట్లు సెలెక్ట్ చేయడంలో శ్రీ విష్ణు అంటున్నాను. ఇప్పుడు క్రిస్టియన్ కమ్యూనిటీని టార్గెట్ చేసుకొని ఓన్లీ క్రిస్టియన్ పాస్టర్లు కానీ ఇక వాళ్ళ కామెడీగా చేస్తాడు. ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తాడు హీరో. ఎట్లయితాడు మామ? వీళ్ళంతా ఎట్లుంటారు అంటే మామ, వీళ్ళందరూ కేవలం ఎలా ఉంటారు అంటే ఏముంది మా రోడ్డు మీద ఇది పంజాగుట్ట సర్కిల్ లాగా కూర్చొని చేస్తున్న కంటెంట్ లా దమ్ముండాలి కానీ ఏదైతే మామ. సో ఏంటంటే నేను ఏం చెప్పదలుచుకుంటే, ఇప్పుడు మన 90s లో వెళ్తే 70s లో వెళ్తే నాగేశ్వరరావు గారు, ఎన్టీఆర్ గారు, తర్వాత కృష్ణంరాజు గారు, తర్వాత కృష్ణ గారు, వీళ్ళు ఒక సపరేట్ ఫ్యాన్ బేస్. శోభన్ బాబు, వీళ్ళందరూ వాళ్ళు ఎప్పుడైనా సరే ఒక కులాన్ని కానీ మతాన్ని కానీ టార్గెట్ చేసినట్టు సినిమాలు తీయాలి. ఎందుకంటే అలాంటి బుర్రా ఉంది. సో దాని తర్వాత ఇంకోటి ఏంటంటే 90s లోకి వచ్చేసరికి మన మెగాస్టార్ గారు, నాగార్జున గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, సుమన్ గారు, వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళు కూడా దిమాక్ ఉంది. ఎందుకంటే ఒక కులాన్ని కానీ మతాన్ని కానీ జాతిని కానీ టార్గెట్ చేయకుండా సినిమాలు తీసి ఎందుకు వాళ్ళు ఇప్పుడు పెద్ద పెద్ద స్టార్లు అయినా. ఇన్ఫాక్ట్ మన 90s లో వచ్చిన పవన్ కళ్యాణ్ సార్ అయినా కానీ ఇప్పుడు ఏంటంటే 2000 కెరీర్ లో స్టార్ట్ చేసిన ఎన్టీఆర్ అయినా సరే, రామ్ చరణ్ అయినా సరే, వీళ్ళైనా సరే ఎప్పుడైనా ఒక కులాన్ని అయినా మతాన్ని అయినా జాతినైనా కించపరిచినట్టు ఏ సినిమా తీయరు. ఎందుకంటే వాళ్ళు న్యూట్రల్ గా ఉంటారు. ఏదైతే అవులగాల లెక్క బుర్రాలు ఆలోచించుకొని ఒక కమ్యూనిటీలను టార్గెట్ చేసుకుంటా, కులాలను టార్గెట్ చేసుకుంటా, పెద్ద సిల్వర్ స్క్రీన్ 35mm నుంచి 70mm సినిమాలలో నవ్విపించుకుంటా డబ్బులు సంపాదిస్తున్నా ఇలాంటి ఫాల్తు నా కొడుకు హీరో వాళ్ళని ఏమంటారు మనం? పక్కా ఫాల్తు కాలే అంటారు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, మరి వాళ్ళకి లేదు వీనికి ఎందుకు తీట? ఎప్పుడు చూడు క్రిస్టియన్ కమ్యూనిటీ మీదే ట్యాగ్ చేస్తాడు, క్రిస్టియన్ వాళ్ళ మీదే జోక్ చేస్తాడు, వేరే వాళ్ళ మీద ఎందుకు చెయ్యలేడు. సో ఏంటంటే ధమాకున్నోడు అయితే చెప్తున్నా కదా, అర్జున్ రెడ్డి సినిమా ఏదైతే ఉందో అడల్ట్ కంటెంట్, దాంట్లో ఏదైతే మదర్ చోత్ కానీ ఇలాంటి ఏదైతే కొన్ని డైలాగ్స్ ఉన్నాయో మామ, ఆ డైలాగ్స్ కేవలం